శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు. ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. చాలా తేలిక భాషలో మహాద్భుతమైనటువంటి భావాన్ని, దాదాపుగా ఒక శాస్త్ర సత్యమును, ఒక వేద రుక్కు వంటి గొప్ప పద్యాన్ని మనకు అందించాడు. అంతరంగంలో అపరాధములు చేసి ఎవ్వరికీ తెలియకుండా మంచివాడిలాగా పైకి ప్రవర్తిస్తూ ఉంటాడు మానవుడు. ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా. ఇతరులకు తెలియకపోయినంత మాత్రాన ఈశ్వరుడికి తెలియదా? వానిలో ఉన్నటువంటి ఆ పరమాత్మకి తెలియదా ఈ విషయం అంటూ హెచ్చరిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించుకోమని, ఆత్మవిమర్శ చేసుకోమని తెలియజేస్తున్నాడు. అలా గాజుటింటిలో, గాజులు ఏర్పరిచినటువంటి అద్దాల గదిలో కుక్కని మనం నిలబెట్టినప్పుడు తన ప్రతిబింబములను చూసి అది కలవరపడి ఏ విధంగా అయితే అరిచి ఎన్నో రకములైనటువంటి చిత్త వికారములకు లోనవుతుందో, అలా ఈ మానవుడు ప్రశాంతముగా ఉన్న ఈ ప్రకృతిలో ఎన్నెన్నో మతములను కల్పించుకుని వాడు ఆ మతముల నుండి మనోవ్యధకు లోనవుతున్నాడు తప్ప మానసిక వికాసాన్ని పొందటం లేదు. అలాగే అంతరంగంలో అపరాధాలు చేస్తూ మంచివాడిలా ప్రవర్తిస్తున్నాడు. ఎవరికీ తెలియదనుకుంటున్నాడు. ఈశ్వరుడికి తెలియదా? ఓం నమః శివాయ.